नाज़रीन आदाब, आप तमाम का Z9 उर्दू न्यूज़ में खैर मक़दम है। हैदराबाद के मुज़ाफ़ात में एक लेडी पुलिस कांस्टेबल का वहशियाना तरीक़े से कर दिया गया कत्ल। फौरी मिली जानकारी के मुताबिक नागमनी, जो कि हयात नगर पुलिस स्टेशन में खिदमत अंजाम दे रही थी, ये एंडलागुड़ा की सिमत जाने वाली सड़क से गुजर रही थी कि इसके भाई ने इसे ज़ोरदार तरीक़े से कार से टक्कर देकर ज़मीन पर गिरा दिया और फिर ज़ख्मी हालत में इस पर कुल्हाड़ी से हमला करते हुए अपनी बहन का वहशियाना तरीक़े से कत्ल कर दिया। पता चला है कि मज़कूरा खातून ने साबिक़ में शादी की थी। बाद अज़ा इसने अपने शौहर से अलहदगी इख्तियार कर ली थी और 1 महीने कबल खातून पुलिस कांस्टेबल ने किसी और शख्स से बैन तबक़ाती मजहबी यानी इंटर कास्ट मैरिज कर ली थी। इस शादी पर खातून का भाई, जो कि नाराज़ था, शुबा किया जा रहा है कि इसी के चलते इसके भाई ने अपनी कांस्टेबल बहन का वहशियाना तरीक़े से कत्ल कर दिया। पेश है Z9 उर्दू न्यूज़ की ख़ुसूसी रिपोर्ट। मज़ीद ताज़ा तरीन ख़बरों से जुड़े रहने के लिए चैनल को लाइक करें, शेयर करें, फॉलो ज़रूर करें। మార్నింగ్ అండి ఈరోజు రాయపూల్ లిమిట్స్లో ఒకటి ఉమెన్ని హత్య చేయడం జరిగింది. ఈ అమ్మాయి వచ్చేసి 2020 బ్యాచ్ కానిస్టేబుల్ హయత్నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తుంది. రీసెంట్గా వాళ్ళది రాయపూల్ విలేజ్ సంబంధించిన అతన్ని శ్రీకాంత్ అనే అతన్ని లవ్ మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చే హయత్నగర్లో ఉంటారు. నిన్న హాలిడే అని ఇక్కడికి రావడం జరిగింది. ఇప్పుడు మార్నింగ్ డ్యూటీ పోయే సమయంలో అన్నోన్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ రిలేటెడే అయి ఉండొచ్చు, వాళ్ళ బ్రదర్ని అనుమానిస్తున్నాము. ఫర్దర్గా వాళ్ళ బ్రదర్ని పట్టుకున్నాక దాన్ని ఇన్వెస్టిగేషన్ మళ్ళీ కంప్లీట్ చేస్తామండి. హయత్నగర్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తుంది. కత్తితోటి మెడ మీద నరికి చంపేసారు. ఫర్దర్గా పోస్ట్ మార్టం అవన్నీ అయిపోయాక ఫర్దర్గా డీటెయిల్స్ అప్డేట్ చేస్తాం. అంటే ఒకే ఊర్లో ఉంటారా మీరు? మీ అత్తగారు ఒకటే ఊర్లో ఉంటారు? రెగ్యులర్ అంటే నిన్న మొన్న ఏమైనా గొడవ అయిందా? ఏం కాలేదు. మ్యారేజ్ అయినప్పుడు ఇక్కడ వచ్చి కేసు పెట్టిపోయినాం మేము. వాళ్ళు పిలిపించి మాట్లాడిపించారు, కానీ ఇక వాళ్ళు ఇక కోపంగానే వెళ్ళిపోయారు. చేస్తాం యాదగిరిగుట్ట దగ్గర. వాళ్ళు ఎవరు రాలేదు. ఆ పెళ్ళి అయిన రోజు ఈవినింగ్ నైట్ వచ్చి ఇక్కడ కేసు పెట్టిపోయినాం. తెల్లారు పిలిపించి మాట్లాడిన తర్వాత సార్కి పిలిపించి మాట్లాడితే జర ఇండ్లే అప్పటికైనా చంపుతాము, అది చేస్తాం ఇది చేస్తాం, నేను ఊర్లో బతకని ఏడ కనిపించిన చంపుతామని మాట్లాడారు. ఈ మధ్యలో మిమ్మల్ని ఏమనలే, అబ్జర్వ్ చేస్తున్నారు. ఇక ఎవరెవరికి ఫోన్ చేయాలో వాళ్ళకి చేసి వీళ్ళు ఏడేడు ఉంటారు ఏం కథ అనేది కనుక్కొని అటాక్ చేసి కరెక్ట్ నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నా, అమ్మాయి ఆఫీస్కి వెళ్ళిపోతుంది. 10 నిమిషాలు. 8:45 8:45 అట్లా 45